ఉసిరికాయ పచ్చడి ఈ సీజన్లో అందరి చాలా ఫేవరెట్ పచ్చడి కదా అందరికీ. ఇవి అంటే స్టార్ ఉసిరికాయలు అంటారంట, నాకు కూడా తెలియదు. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు, చాలా అంటే చాలా కాయలు ఉండిపోయాయి. ఈ ఉసిరికాయలతోటి పచ్చడి చేస్తారో చేయరో నాకైతే తెలీదు, కానీ ఫస్ట్ టైం మేమైతే పచ్చడి పెట్టుకొని అయితే తినేసాం. మొత్తం చెట్టు నిండా కాయలే ఉండిపోయినాయి, మరీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఉసిరికాయ అంటే మ్యాక్సిమం కొంచెం ఇంచు మందమైన పెద్దగా ఉంటాయి కదా, ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. పచ్చడి ఎలా ఉంటుందో ఏముంటుందో అనేసి అయితే అనుకున్నాము, కానీ టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మీరు ఈ ఉసిరికాయ చెట్టుని అంటే ఈ ఉసిరికాయలని మీరేమంటారో అయితే కామెంట్ చేయండి. మేమైతే స్టార్ ఉసిరికాయ అనేసి అయితే మేమే పెట్టేసుకున్నాము. మా వారు నా చిట్టి తల్లి వచ్చేసి అయితే ఉసిరికాయలని హార్వెస్టింగ్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు తెంపేశారు, వాటిని తెంపిన వాటిని మేమైతే పచ్చడి పెడుతున్నాము. చేతిలో చూడకండి, వేరే గిన్నెలో అయితే వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వాటిని అన్నిటినీ మంచిగా కోసుకొని వచ్చి హార్వెస్టింగ్ చేసి మంచిగా కడిగి తడి లేకుండా ఇంకొక పొడి క్లాత్తో అయితే తుడిచి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. కడిగినవే చూపిస్తున్నారు, మళ్ళీ అంత వాటర్ ఉంది కదా అనేసి మీరు అనుకుంటారనేసి నేను ముందే చెప్తున్నాను. మంచిగా వాష్ చేసుకోండి, ఎందుకనంటే కొంచెం దుమ్ము ధూళి అంతా పడుతుంది కదా చెట్లకి, అందుకనేసి అయితే చెప్తున్నాను. మంచిగా కడిగేసి పొడి క్లాత్తో అయితే మంచిగా తుడుచుకొని ఇలా ఒక ఐరన్ కడాయి అయితే పెట్టుకొని, మేము ఇది నైట్ టైం షూట్ చేసినాము, అందుకే మీకు అలా కనబడుతుంది. మళ్ళీ ఆయిల్ ఏంటి ఇదేంటి అదేంటి అనేసి అయితే మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు, అందుకనేసి ముందే చెప్తున్నాను అనమాట. ఐరన్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మేము గోల్డ్ డ్రాప్ అయితే వాడాము. మరి మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇది మళ్ళీ మేము కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ వేడి వేడి నూనెలో మనము కడిగి తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవిడ మా అత్తయ్య చేసేది కూడా మీకు చూపించాలి కదా, అందుకనేసి చూపించాను. ఇలా బ్రౌన్ కలర్లో రాగానే ఉసిరికాయలను అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వాటిని కూడా సేమ్ అలాగే వేయించుకోవాలన్నమాట. చూసారా, ఉసిరికాయలని ఇలాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్న వాటిని కూడా తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తే అసలు వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేయడానికి అయితే ఒక కడాయిలో మంచిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇలా వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మాకు సరిపోయింది. మీకు కావాల్సినంత అయితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి మనము వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. వెల్లుల్లి ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది అంతా సిమ్లో పెట్టండి, ఎందుకంటే ఎల్లిపాయలు పైకి చిల్లుతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇలాగే తెలిసి తెలియక ఒక్కసారి చేస్తేనే పడిపోయింది, అందుకనేసి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ పోపుని పక్కకు పెట్టేసి, అంటే చల్లారేదాకా దాన్ని పక్కకు పెట్టేసి, ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఉసిరికాయలోకి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వాటిని లైట్గా రోస్ట్ చేసి అయితే పౌడర్ చేసుకొని అయితే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలోకి అయితే వేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా పట్టుకున్న వెల్లుల్లి ముద్ద అదంతా అందులోకి వేసేసి ఇప్పుడు వాటిని అన్నిటిని ఉసిరికాయకి పట్టేలాగా స్టఫ్ అంతా పట్టేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి. మనం కలపడంలోనే బాగుంటుంది టేస్ట్. ఆ ముక్కకి మనం చేసిన స్టఫ్ ఎంత బాగా పడితే అంత బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ స్టఫ్ అంతా మంచిగా పట్టేలాగా వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఉసిరికాయకి పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం మంచిగా కలిపినామంటే టేస్ట్ అయితే బాగుంటుంది, బాగా ఊరుతుంది కూడా. మళ్ళీ ఇలాగ మంచిగా కలుపుకొని ఇప్పుడు అందులోకి మనం
ఏం వేయాలని అంటే సరిపడా కారం, మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. మేము మాకు తగ్గట్టుగానే వేసుకున్నాము, మేము తినేలాగా, అందుకనేసి చెప్తున్నాం. 4 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ కారం, అందులోకి మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు దాన్ని అయితే మనం మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉప్పు కారం అంతా మసాలా అంతా ఉసిరికాయకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా మంచిగా కలిపేసుకొని మీకు ఈ సీజన్లో ఉసిరికాయ అంటే ఇష్టమా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చాలా వరకు చాలామంది ఇష్టంగా తింటారు ఈ సీజన్లో, మేము కూడా ఇష్టంగానే తింటాము, అది వేరే విషయం అనుకోండి. ఇలా కలిపిన దాంట్లోకి ఇప్పుడు అదంతా చల్లారిన తర్వాత ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఆ పోపు అంతా వచ్చేలాగా అయితే మొత్తం పోపు దినుసులన్నీ పడేలాగా ఆయిల్ అంతా వచ్చేలాగా మంచిగా కలుపుకొని మంచిగా మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా మొత్తం కలుపుకుంటే అయిపోయినట్టే మన పచ్చడి. అన్నట్టు పచ్చడి చేసిన గిన్నెలో వేడి అన్నం వేసుకొని తినే అలవాటు మీకు ఉందో లేదో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మస్ట్గా ట్రై చేస్తాము అలా. ఇలాగా మొత్తం ఆయిల్ అంతా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అందుకనేసి మేము పెట్టగానే అదే గిన్నెలో వేడి అన్నం వేసుకొని అయితే ప్రతిసారి మేము అలాగే చేస్తాము. మీకు అలా ఇష్టమా లేదా అనేది అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ ఆయిల్ వేద్దాము అనేసి అయితే అనుకోకండి. ఎందుకనంటే 2 రోజుల తర్వాత మొత్తం ఆయిల్ అంతా కిందికి అంటే ఊరుతూ ఉంటుంది, పచ్చడి అంతా ఊరిపోయి ఆయిల్ అనేది అయితే పైకి వస్తుంది. అప్పటి వరకు అయితే 2 డేస్ దాకా అయితే ఉప్పు కారం అయితే వేసుకోకండి. తర్వాత 2 డేస్ తర్వాత అప్పుడు చూసి ఉప్పు కారం మంచిగా పట్టిందా, మసాలా పట్టిందా లేదా అనేది అప్పుడు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే పచ్చడి అయితే. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ కూడా కొంచెం చూడండి అబ్బా, ప్రతిసారి షార్ట్స్ అయితే మనకు వీడియోస్ కూడా కావాలి కదా, అందుకనేసి వీడియోస్ కూడా కొంచెం చూడండి టైం తీసుకొని. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.